హాయ్ అండి. ఈరోజు మా ఊర్లో బోనాలు మా స్పెషల్ చూపిస్తాను చూడండి. కడిగి కూడా చూపిస్తాను. కడుగుతున్నాను, ఇలా కడగాలి. కడుగుతున్నాను, కడుక్కున్నాను. పసుపు వేసి పసుపు వేసి కడిగి కూడా చూపిస్తాను. 2 చెంచాలు వేసుకున్నాను చూడండి. పసుపు వేసి కూడా కడిగేసాను. రొయ్యలు కావలసిన పదార్థాలు చూపిస్తాను. ఉల్లిపాయలు, 3 టమాటీలు, 2 పచ్చిమిరపకాయలు. రొయ్యలు ఉడకబెట్టాలి, పసుపు వేసి ఉప్పు కూడా వేసి ఉడకబెట్టాలి. అది కూడా చూపిస్తాను. అది రొయ్యలు వేసాను కదా కడిగి, 1 చెంచా వేస్తాను. ఉప్పు వేస్తాను. 2 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి, బాగుంటాయి రొయ్యలు. ఉప్పు వేసి ఉడకబెడతాం కదా, ఇప్పుడు రొయ్యలు ఉడకబెట్టాలి. రొయ్యలు వేస్తున్నాను. మసాలాకి ఇలాగా కోసుకున్నాను. రాసం చెక్క, జీలకర్ర ఇలా మసాలా నూరుకున్నాను. కూర వండడం కూడా చూపిస్తాను. రొయ్యలు ఇలాగా ఉడికాయి, ఇంకా ఉడకాలి. నెక్స్ట్ కూర వండడం చూపిస్తాను. ఇలా ఉడికాయి, కూర వండి కూడా చూపిస్తాను. 3 చెంచాలు నూనె వేయాలి. రొయ్యలు వేయాలి. వేపాలి. నూనెలో ఆపి తీసి చూపిస్తాను. కూడా ఆపకూడదు, మాడిపోతే తీసేయాలి. చూపిస్తాను. ఇది తీసాను. 1 చెంచా నూనె వేసుకోవాలి. మసాలా వేయాలి, అది కూడా చూపిస్తున్నాను. వేయాలి 1 చెంచా. కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. 2 చెంచాలు వేయాలి. కలపాలి. చెంచాలు కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను. కలపాలి. కొంచెం వాటర్ వేయాలి. చక్కెర పౌడర్ వేయాలి. పౌడర్ వేయాలి. మరిగింది, రొయ్యలేచ్చు. రొయ్యలు కూడా వేస్తున్నాను. కూర ఇలా అయింది. బాగుందా ఫ్రెండ్స్? రొయ్యల కూర అయ్యింది. మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.